హాయ్ అండి, వీడియోని ఒక్క లైక్ చేయండి. మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఒక్క లైక్ చేయడం వల్ల ఛానల్ కొంతమంది ముందుకు రీచ్ అవుతుంది, నాకు సపోర్టుగా ఉంటుంది, మోటివేషన్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూస్ అయితే చెప్తున్నాము. సో నేను సాటర్డే రివ్యూ చెప్పలేదు అండ్ సండే రివ్యూ చెప్పలేదు, రెండు రోజులది కలిపి ఈ ఒక్క వీడియోనే కంప్లీట్ చేస్తాను. సో ఇంకా మనం మొదలెడదామా? ముందుగా అయితే సాటర్డే రోజు ఏం జరిగిందో చెప్తాను, వినండి. సో సాటర్డే రోజు అయితే ఇంకా నాగార్జున గారు అయితే వస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా జరగకపోయినా నాగార్జున గారు మాత్రం సో హోస్ట్గా అయితే సూపర్గానే పర్ఫార్మెన్స్ అయితే చేస్తారనిపించింది. ప్లీజ్ మా బుడ్డది అయితే నాగార్జున గారు అయితే అందరినీ పలకరిస్తారనమాట. సో ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసి కూర్చో గుండంకుల్ అని చెప్పేసి అంటాడు. ఇంకా అర్థమైపోయింది గుండంకుల్స్కి ఆల్రెడీ ఇంకా గుండు పగిలిపోతుంది అని చెప్పేసి. ఈ గుండుగాడేందో కానీ ఏమో ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నాడు హౌస్లో. అసలు కామనర్స్ అన్నప్పుడు కామనర్స్గా మంచిగా బిహేవ్ చేయాలి. ఓనర్స్ అని ఒక బిగ్ బాస్ చెప్పినప్పుడు కామనర్స్కి ఓనర్స్ లాగా మంచిగా నీట్గా పర్ఫార్మెన్స్ చేయాలి. కానీ ఈ యాటిట్యూడ్ ఏందో ఏమో, మళ్ళీ గేమ్ ఆడుతున్నారా అంటే గేమ్ లేదు, తొక్కలేదు, తోటకూర కట్టలేదు. మీరు ఇట్లా అంటున్నాను కూడా ఏమనుకోకండి మీరు. నాకైతే కామనర్స్ ఓనర్స్గా మంచిగా పర్ఫార్మెన్స్ చేసిరని అస్సలు అనిపించలేదు అనమాట. ఇంకా నాగ్ సార్ అయితే అందరికీ మంచిగానే గుండు టప్ప పగలగొట్టిండు. సో ఇంకా నాగ్ సార్ వచ్చేసి ఫ్లోరాని నుంచి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఫ్లోరా కింద పడిపోతూ ఉంటుంది. అయ్యయ్యో ఫ్లోరా కింద పడిపోతున్నా అంటే కూర్చున్న ప్లేస్ నుంచి కింద పడిపోతూ ఉంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను చూసి కింద పడిపోయాను అని చెప్పేసి అంటది అనమాట. అక్కడ సో ఫన్నీ అయిపోయింది. అండ్ ఫ్లోరా అండ్ సంజన కింద ఉన్న ఇద్దరికి ఉన్న లొల్లి పంచాయతీ అయితే ఇంకా నాగార్జున గారు అయితే క్లియర్ చేశారనమాట. తను ఫ్రీ బర్డ్ అనేది బ్యాడ్ వర్డ్ కాదు అని చెప్పేసి, తను అన్న మాట నువ్వు పాజిటివ్గానే తీసుకోవాలన్నట్టు వాళ్ళిద్దరి డిస్కషన్ అయితే అయిపోతుంది. పెద్దగా నేను ల్యాగ్ చేయను, చాలా షార్ట్ కట్లో క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పనులు అయిపోయినాయి నాకు 2 రోజుల నుంచి. ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్గా జరిగినది డిస్కషన్ ఏంటి అంటే గుండంకులు అండ్ మన ఇమాన్యుయల్ అయితే పాపం ఏడుస్తాడు. బాధ అనిపిస్తుంది ఇమాన్యుయల్ ఏడుస్తుంటే. ఎందుకంటే గుండంకుల్ అనే మాట జస్ట్ క్యాజువల్గా అన్నాడు, ఆయన కావాలని అనలేదు. ఎంటర్టైన్మెంట్ ఆయన వృత్తి. సో ఎంటర్టైన్మెంట్ పరంగానే ఆయన గుండంకుల్ అనేది అన్నాడు. మళ్ళీ వెంటనే వచ్చి సారీ కూడా చెప్పిండు. సో అది మీరు యాక్సెప్ట్ చేయకుండా ఓవర్ యాక్టింగ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇమాన్యుయల్ని రెడ్ ఫ్లవర్ అని కూడా అన్నాడంట, తప్పు కదా అలా అనడం. సో రెడ్ ఫ్లవర్ అని అనడం ఎంత బాడీ షేమింగ్ అనేది వర్డ్ మీరు కూడా చెప్పండి. ఎందుకంటే గుండంకుల్ అనేది బాడీ షేమింగ్ వర్డా చెప్పండి? కాదు కదా. సో గుండంకుల్ అనడం వల్ల బాడీ షేమింగ్ వర్డ్ అయిపోయింది. సో దానికి డిస్కషన్ అని చెప్పేసి ఇంకా లొల్లి పంచాయతీ అయింది కదా. ఇంకా హౌస్లో మొత్తం ఇమాన్యుయల్ గుండంకుల్ అనే మాట బాడీ షేమింగ్గా అనిపించిందా, సో అది ఇమాన్యుయల్ అనడం తప్ప రైటా రాంగ్ అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి ఇంకా హౌస్ మొత్తం అయితే చేతులు హ్యాండ్ రైజ్ చేస్తారు. అండ్ ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు, ఇమాన్యుయల్ ఏం బాడీ షేమింగ్గా చెప్పలేదు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. అండ్ రెడ్ ఫ్లవర్ అనేది రాంగ్ అని చెప్పేసి నువ్వు అనడం తప్పు, నువ్వు ఎట్లా క్యాజువల్గా అన్నావు, నువ్వు అనడం తప్పు కదా అని చెప్పేసి గుండుగా నీకు బాగానే వలగొట్టింది అనమాట. గుండు టప్ప మొట్టికాయలు. మరి ఓవర్ యాక్షన్ నీకు వద్దు, బూత్లో చేస్తున్నాయి నాకు, మరి ఇంత ఉండొద్దు. మింగుదాం. కామనర్స్ అన్నప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి రావాలి, అంతేగాని పనికి మాలిన పనులలో ఏలెట్టడం కాదు, పనికి మాలతోటి పంచాయతీలు పెట్టుకోవడం కాదు. అండ్ ఇమాన్యుయల్ మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్, మంచిగా నవ్విస్తున్నాడు. సో అటువంటి పర్సన్ పట్టుకొని నువ్వు అలా అన్నావు ఇలా అనడం తప్పు. నేను ఆ రోజు కూడా ఇదే రేజ్ చేశాను వాయిస్. సో ఇమాన్యుయల్కి అయితే ఇంకా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది, చాలా బాధపడిపోయింది అనమాట. నేను అలా అనలేదు ఇలా అని చెప్పేసి. అండ్ తర్వాత నాగార్జున సార్ అయితే వీడియో అయితే వేపిస్తారనమాట. అక్కడ వీడియో వేయించిన దగ్గర ఈయన రెడ్ పేపర్ అనేది కూడా అంటాడు, అది తప్పు కదా అని చెప్పేసి ఇంకా చెప్పేసరికి ఓకే సారీ అని చెప్పి చెప్పుకుంటారు. అండ్ నెక్స్ట్ గుండుగానికి ఇంకేడ వలిగిపోయిందంటే బర్నీ గారు, మళ్ళీ ఇమాన్యుయల్ అండ్ తనుజ అయితే ఒక డిస్కషన్లో మీరు నేను ఆడోళ్ళతోనే మాట్లాడుతున్నానా, మొగోళ్ళతో మాట్లాడతలేనా, ఆడోళ్ళతోటే ఫైట్ చేస్తున్నానా, మొగోళ్ళతో ఫైట్ చేస్తున్నాను అంటారు. సంథింగ్ ఇట్లా డిస్కషన్ జరిగినప్పుడు నేను ఇన్ని రోజులు 2 మొగోళ్ళు 2 ఆడోళ్ళతో మాట్లాడినా అనుకున్నా, కానీ నేను 3 ఆడోళ్ళతో మాట్లాడినా అని చెప్పేసి
తక్కువ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే వాళ్ళు ఆడంగొళ్ళు అన్నట్టుగా. తప్పు కదా అలా అనడం. అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మళ్ళీ ఫ్లిప్ అయిపోతున్నాడు. నేను అలా అనలేదు, ఆడోళ్ళలాగా నేను వాళ్ళతో ఆడోళ్ళలాగా వాళ్ళ ఆడోళ్ళ అందుకే మాట్లాడుతున్నానా అని ఏదో కప్పిపుచ్చుకోనికి ఏదేదో చెప్పిండు. నాకైతే కోపం వచ్చేసింది. అట్లా కప్పిపుచ్చుకోనికి వేరే వేరే మాట్లాడుతూ ఉంటే అట్లా కావాలని ఫ్లిప్ అయిండు, కావాలనే మాట్లాడిండు. అక్కడ ప్రియా కూడా ఉంది. సో ప్రియా కూడా ఉన్నప్పుడు లబ్బర్ పోయింది. ప్రియా కూడా ఉన్నప్పుడు అలా కాదు ఇలా అని చెప్పాల్సింది. అలా చెప్పకుండా కొట్టిందనమాట. సో హౌస్ మొత్తంని ఇంకా చేతులు హ్యాండ్ రేజ్ చేయండి అన్నప్పుడు ఇంకా అందరు రేజ్ చేస్తారు, ఈయన గుండంగులు మాట్లాడింది తప్పు అని చెప్పేసి. సో అందరు కూడా తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ డేర్ చేసి మన రీతు అయితే సో ఆయన అలా మాట్లాడలేదు, ఆడోళ్ళతోటి మాట్లాడుతున్నా, మా మొగోళ్ళతోటే మాట్లాడుతున్నానా, ఆడోళ్ళతోటి కూడా మాట్లాడుతున్నా కదా, మొగోళ్ళతోటి కూడా మాట్లాడుతున్నా కదా, అందరు ఆడోళ్ళేం కాదు కదా, మొగోళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి అన్నాడు. అంటే నేను ఓన్లీ ఆడోళ్ళతోటే మాట్లాడుతున్నా అని అంటున్నారు కదా, అంటే వీళ్ళిద్దరితో కూడా నేను మాట్లాడుతున్నాను కదా, అంటే వీళ్ళు కూడా మొగోళ్ళే కదా, ఆడోళ్ళేం కాదు కదా అన్న ఉద్దేశంలో అన్నాడు అని చెప్పేసి అంటది అనమాట. సో ఆ మొక్కతే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతుంది, ఆ మొక్కతే ఆయన గురించి స్టాండ్ తీసుకుంటుంది. సో గ్రేట్ అనిపించింది. అంతమంది ముంగట అందరూ రాంగ్ అన్నప్పుడు రీతు ఒక్కతే మాట్లాడుతుంది చూడు, నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. సో ఇది పక్కన పెడితే వీళ్ళ లొల్లి పంచాయతీ అయిపోయినప్పుడు ఇంకా తనుజ గారిది అయితే స్టార్ట్ చేస్తాడనమాట. తనుజ గారిది ఇంకా చిప్పలు పగులుతూ ఉంటాయి అనమాట, ఒక్కొక్కరిది. ఫ్లోరాది పగిలిపోయింది, సంజన చిప్ప పగిలిపోయింది, గుండంగుల చిప్ప పగిలిపోయింది. సో నెక్స్ట్ శ్రీజ అండ్ తనుజ గారిది వంట విషయంలో నామినేషన్ జరిగింది కదా, ఫుడ్ విషయంలో మాకు మంచిగా వండి పెట్టడం లేదు, పర్ఫెక్ట్గా వండడం లేదు, మేము అనుకున్నట్టుగా మీరు వండడం లేదు అని చెప్పేసి వీళ్ళు నామినేషన్ అయితే వేస్తారు కదా, ఫేస్ చిరాకు పెడుతున్నాం, అది పెడుతున్నాం, ఇది పెడుతున్నాం అని చెప్పేసి. సో దాని దగ్గర ఆలు పొటాటో దగ్గర పొటాటో ఫ్రై చేయమంటే కర్రీ చేస్తాం అన్న దగ్గర అక్కడ అందరు ఉంటారనమాట. మా ఇంట్లో ఫుల్ లొల్లులు ఆడుతున్నాయి. ఇంకెప్పుడు పొద్దునపూట రివ్యూ ఇవ్వద్దు, మా పిల్లలు ఉన్నారు, అమ్మ ఇంత సౌండ్ చేస్తున్నారు దేవుడా. సో తనుజ గారి వంట విషయంలో పొటాటో ఫ్రై చేయమంటే కర్రీ చేసింది అని చెప్పేసి ఆమె ఎగబడి అందరు కామనర్స్ అందరూ నామినేషన్ చేస్తారు కదా. సో అప్పుడు నామినేషన్ చేసినప్పుడు ఇక్కడ కామనర్స్తే తప్పైపోతుంది అనమాట. ఎందుకంటే పొటాటో కర్రీ మొత్తం చెడగొట్టింది మన ప్రియ అండ్ అక్కడ డెమోన్ పవన్ వీళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ వల్లే కర్రీ మొత్తం చెడిపోయింది. సో అనవసరంగా మళ్ళీ వాళ్ళందరూ అక్కడ ఉన్నా కానీ మీరు నామినేషన్ పాయింట్ చేయడం తప్పు కదా అని చెప్పేసి ఇంకా నాగార్జున గారు అయితే అంటారు. సో తనుజ ఇంకా నువ్వు ఏడవకు, ఇప్పటి నుంచి నువ్వు వంట చేయడము గ్యాస్ పొయ్యితో నూనెతో కాదు, నీకు కన్నీళ్ళతో వండాల్సి వస్తుంది, ఇంకా ఏడుపు ఆపేసి గేమ్ పరంగా స్ట్రాంగ్గా ఉండు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. ఇంకా డిస్కషన్ మొత్తం వీళ్ళ గురించే జరుగుతుంది అనమాట సాటర్డే మొత్తం. సో సండే ఎపిసోడ్ వచ్చేసి మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం, ఎక్కువ ఏమొద్దు. సో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మన మిరాయి టీం అయితే బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది అనమాట. మిరాయి టీం వచ్చేసి మంచిగా అల్లరిస్తుంది, మంచిగా జోక్స్లు అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్. ఇమాన్యుయల్ తోటి అయితే ఎంత క్లోజ్గా అయిపోతాడో మన తేజ సజ్జా అయితే సూపర్ మంచిగా అనిపించింది. వాళ్ళ మిరాయి టీం వాళ్ళు వచ్చి ఇంకా అక్కడ కొన్ని సాంగ్స్ అయితే చూపించి వీళ్ళు బోర్డు పైన రాయాలి, అవతల వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట. టీమ్ మెంబర్స్ అంటే ఇద్దరు వస్తారు. ఎప్పుడు ఆడిన ఆటనే తప్పితే వెరైటీ ఏం పెట్టలేదన్నమాట. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు కొన్ని చేంజ్ చేస్తారు కానీ గేమ్స్ పరంగా మాత్రం కొన్ని చేంజ్ చేయలేదు నాకు అనిపించింది. అండ్ ఇంకా గేమ్ పరంగా ఇక్కడ ఏమేసాము గేమ్ పరంగా డెమోన్ పవన్ ఉన్న టీం అయితే గెలుస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళ సైడ్ అయితే తనుజ వాళ్ళు అయితే ఓడిపోతారు. సో ఒక నిమిషం, ఇంకా సాటర్డే ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇంతే జరిగింది. నెక్స్ట్ సండే ఎపిసోడ్ చెప్తున్నా కదండి, ఇంకా మధ్యలో కొంచెం ఆపేసిన అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలు లొల్లి పంచాయతీ చేస్తారు. అయితే సండే రోజు అయితే ఇంక అందరు సేవ్ అయిపోతారు. డెమోన్ పవన్ అండ్ మన షష్ఠి అయితే ఉంటుంది అనమాట. డెమోన్ పవన్ షష్ఠి ఉండడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఎక్కువ ఎందులోనూ ఎంటర్టైన్మెంట్గా లేరు, ఎక్కువ ఎందులోనూ కల్పించుకొని మాట్లాడలేదు, మంచిగా గేమ్ పరంగా ఎక్కడ కనిపించలేదు అనమాట. షష్ఠి అయితే అసలు ఏడుందో కూడా తెలియదు అనమాట, అట్లా ఉందనమాట అమ్మాయి. సో ఆమె అయితే ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు
టీనేజ్ టీమ్ నుంచి ఒకరు ఓనర్ పర్మనెంట్ ఓనర్గా వెళ్ళడానికి నాకు సార్ అయితే అవకాశం ఇస్తారు. ఆ పర్మనెంట్ ఓనర్గా వెళ్ళడానికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక టాస్క్ పెడతారనమాట. ఆ టాస్క్లో స్టాంప్ వేసి ఆ పేపర్స్ని బాక్స్లలో వేయాలి. రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ ఎవరి పేపర్స్ అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు అనమాట. చినిగిపోయిన పేపర్స్ అయితే యాక్సెప్ట్ చేయడం అనమాట. సో అప్పుడు భరణి గారు అండ్ సుమన్ శెట్టి టీం ఇద్దరు ఉంటారు. సో వాళ్ళది భరణి గారు అయితే రీతు గారిని అయితే ఈడ్చి పడేసిండు. ఇట్లా అట్లా పడేసినాం అయ్యా, ఆడవాళ్ళతో అట్లా ఇట్లా ఆడుతున్నావు గేమ్ అని అనుకుంటాం అందరం. కానీ అదొక గేమ్, అదంతే. ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. రెండింటినీ యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఆడదానివి కదా, గేమ్లో ఆడవాళ్ళని అలా ఇలా నువ్వు తోసేస్తావు అన్నకి లేదు. ఎందుకంటే విన్నింగ్ అవ్వాలి అంతే. ఇప్పుడు అలాంటప్పుడు గేమ్లోకి వెళ్ళొద్దు. చాలామంది అనుకుంటారు, ఇది రాంగ్ నా ఉద్దేశం ప్రకారం. సో ఆయన పాడేసిండు, ఓకే. అంతే స్టామినా మనలో కూడా ఉండాలి. మనం కూడా మనం నూకేస్తే అట్లనే అంటారు. ఆడవాళ్ళు నూకేస్తారు, ఆడవాళ్ళు నూకేసారు అబ్బాయిని పాపం అంటారు, అన్నారు కదా. సో అట్లా అన్నమాట. అంటే ఆడవాళ్ళు నూకేయలేరు, అబ్బాయిలు అయితే ఈజీగా తీసి పడేస్తారు అమ్మాయిల్ని అన్నట్టుగా. సో నాకేమంతా అనిపించలేదు. కానీ చాలా గట్టిగా టఫ్ ఫైట్ ఆడారు అనమాట. సో టఫ్ ఫైట్ ఆడినాక కూడా విన్ అయింది ఎవరు? మన భరణి గారి టీం అనమాట. సో భరణి గారి టీంలో నుంచి ఇంకా టెస్ట్ ఎట్లా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి సంచాలకగా ఫ్లోరా ఉందనమాట. సో ఫ్లోరా అయితే సంచాలకగా ఉంది కదా, పెద్దగా ఆమెకి తెలుగు రాదు, ఏం అంత హ్యాండిల్ చేయలేకపోతుంది ఏదైనా సరే, టాస్క్ పరంగా ఏదైనా సరే. ఇంకా ఫ్లోరా నీ ఓటు ఎవరికి సంచాలకగా అంటే నా ఓటు శ్రేష్ఠికి అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే పర్మనెంట్ ఓనర్ ఉండడానికి. సో శ్రేష్ఠికి అన్నప్పుడు శ్రేష్ఠి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతుంది కదా, శ్రేష్ఠికి ఇచ్చింది ఏంటి ఈమె అనుకున్నాను నేనైతే. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆపోజిట్ టీం ఉంటారు కదా, వాళ్ళు మీ ఓట్లు ఎవరెవరికి ఇస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఇమాన్యుయల్ అండ్ అందరూ ఇంకా భరణి గారిని అయితే సెలెక్ట్ చేస్తారు. సో భరణి గారు పర్మనెంట్ ఓనర్గా సెలెక్ట్ చేస్తారనమాట. ఇంకా భరణి గారు పర్మనెంట్ ఓనర్గా ఉన్నప్పుడు నాకు సార్ మళ్ళీ చెప్తారు ఏంటి అంటే, నీకు ఒక అసిస్టెంట్ అయితే కావాలి. సో నీకు అన్నం తినిపించాలి, బట్టలు విండాలి, నీ పనులను చేసి పెట్టాలి. సో ఇటువంటి అసిస్టెంట్ నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు, ఎవరు కావాలి నీకు అని చెప్పేసి అంటాడు అనమాట నాకు సార్. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తనుజని అయితే అసిస్టెంట్గా తీసుకుంటారు. సో నాకైతే తనుజ అండ్ భరణి గారిది బాండింగ్ మంచిగా ఉంది, బ్రదర్ అండ్ సిస్టర్స్తో మంచి ఫ్రెండ్షిప్ సూపర్ మంచిగా అనిపిస్తుంది. సో ఆమెనైతే తీసుకుంటాడు అనమాట. ఇక చూడు రేపటి నుంచి జింతా తచితా చితా జింతా తచా అని నేను అనుకుంటున్నా. మరి హౌస్లో ఏం జరుగుతుందో తెలియదు మళ్ళీ. ఎందుకు అంటే భరణి గారు పర్మనెంట్ ఓనర్గా అందులో ఉంటే టఫ్ ఫైట్ అయిపోతుంది కామనర్స్కి అండ్ గుండాంకుల్స్కి కూడా. తను మంచిగా పర్ఫెక్ట్గా జెన్యున్గా ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి భరణి గారి నుంచి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను డిసప్పాయింట్ అయిన పాయింట్, సంచాలకగా మన ఈయన ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు, కళ్ళద్దాలు గుండు మనీష్, మర్యాద లేని మనీష్. ఆ మర్యాద లేని మనిషికి నాకు సార్ ఎందుకు పెద్ద కోటింగ్ ఇవ్వలేదు అనిపించింది. ఎందుకంటే పెద్దగా కోటింగ్ ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, కామనర్స్ని మళ్ళీ ఏమన్నా అంటే కామనర్స్ బయట ఏమైనా రెచ్చిపోతారేమో అని చెప్పేసి పెద్దగా కోటింగ్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ విషయంలో చాలా అన్యాయం జరిగిపోయింది కదా. సో ఇమాన్యుయల్ విషయంలో అంత అన్యాయం జరిగిపోయినప్పుడు నాకు సార్ ఎందుకు గట్టిగా అడగలేకపోయాడా అని చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కదా, చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో అని అయితే అనుకుంటున్నా. ఈ ఎపిసోడ్ ఇంతే అండి. దీన్ని నేను ఇంతే సింపుల్గా ఇంతే క్లారిటీగా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్కువ లాగ్ చేయదలుచుకోలేదు. ఇంకా ఏమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ టైం మంచిగా రివ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు సండే వస్తే నిజంగా చెప్తున్నా అస్సలు కుదరదు. వారం మొత్తం ఆఫీస్కి వెళ్ళాలి, డైలీ నేను వీడియోస్ చేసుకోవాలి. ఇంకా నైట్ పడుకునేసరికి 12 అయిపోతుంది. సో ఇంత మంచిగా ఇంకా ట్రై చేద్దామన్నా కానీ టైం సెట్ అవ్వడం లేదు. సో ఇంకా కొంచెం ట్రై చేస్తా. సో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ముందు తీసుకెళ్ళండి. 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, సెట్ అవుతలేదు ఇంకా. సో కనీసం ఈసారైనా సెట్ చేద్దామని మళ్ళీ ట్రై చేస్తున్నా. గివ్ అప్ ఇవ్వద్దు కదా, ట్రై చేయడంలో తప్పేమని చెప్పండి అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పులున్నా నాకు చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటా. ఇలా కాదు నువ్వు ఇలా చెప్పు అని చెప్పండి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? గుండంకుల్స్కి సపోర్ట్ చేస్తున్నారా? కామనర్స్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అండ్ సెలబ్రిటీలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు హానెస్ట్గా గేమ్ ఆడుతున్నారో చెప్పండి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా,
ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, గుండంకులు ఉన్నాడు కదా, నిన్న అందరు సేవ్ అవుతున్నా కానీ ఒక్కరు ఇక్కడ క్లాప్స్ అనేది కొట్టలేడు. ఫేస్ మాత్రం ముచ్చులాగా అట్లనే గంభీరంగా పెట్టిండనమాట. అస్సలు నవ్వలేదు, ఉలకలేదు, పలకలేదు అన్నట్టుగా ఉన్నాడు. నువ్వు అంత డల్గా ఉన్నా చేసేది ఏం లేదు, కొంచెం చేంజింగ్ అనేది నీలో రావాలి, వస్తేనే నువ్వేమైనా ముందుకెళ్తావు, హౌస్లో ఉంటావు అని నా ఒపీనియన్. సరే, అయినా మెంటాలిటీ ఏంటంటే మనం ఇంకా ముందు ముందు చూద్దాం. ఏమంటారు? ఉంటాం మరి, టాటా, బాయ్, సీ యూ, టేక్ కేర్.